Dear aspirants, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ చూడండి. Two equal sums were lent out at 7% and 5% simple interest. If the interest ended on the two loans added up to 960 rupees for 4 years, then the total sum lent out it is what? 4 years కి 960 అంటే 4 సంవత్సరాలకి 960 అంటే ప్రతి సంవత్సరానికి వడ్డీ సమానంగా వస్తుంది కదా. 1 yearకి ఎంత వస్తుంది? 240 రూపీస్ వస్తుంది. 1 yearకి ఎంత వస్తుంది? 240 రూపీస్ వస్తుంది. 960/4. 1 yearకి ఒకటేమో 7%, ఇంకోటేమో 5%. రెండు కలిపితే ఎంత? 12%. అంటే 12% ఆఫ్ ద ప్రిన్సిపల్ వాల్యూ మనకు 240. మనకు టోటల్ సమ్ కావాలి, మొత్తం సొమ్ము కావాలి. రెండిట్లో కూడా ఈక్వల్ సమ్స్ డిపాజిట్ చేసాం. అంటే ఫస్ట్ దాంట్లో 100 రూపీస్ డిపాజిట్ చేస్తాం, రెండో దాంట్లో కూడా 100% డిపాజిట్ చేసాం. అంటే మొత్తం 200% కావాలి మనకి. 100% కనుక్కోకూడదు, 200% కనుక్కోవాలి. టోటల్ సమ్ కావాలి. ప్రతి ఒక్కల అకౌంట్లో ఎంత అని అడగట్లా, ఈచ్ వన్ అడగట్లా, మొత్తం ఎంత అంటున్నాడు. ఈచ్ వన్ అడుగుంటే 100%, అడిగింది మొత్తము టోటల్ సమ్ 200% కనుక్కోవాలి. సో 1220 times 220 times 4000. టోటల్ సమ్ అడిగితేనేమో 4000, ఈచ్ వన్ అడిగితేనేమో 2000. అడిగింది టోటల్ సమ్ కాబట్టి మీ ఆన్సర్ 4000. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.